రాత్రికాల ప్రార్థన. అత్యున్నతుడా, సర్వోన్నతుడా, సజీవుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన ఉదయం నుంచి కూడా సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు మమ్మల్ని ప్రేమించి మాకు రక్షణ దయచేసి మీ కృపా సహాయం అనుగ్రహించారు. మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా మార్గములలో ఏ అపాయము రాకుండా కాపాడారు తండ్రి. ఏ ప్రమాదము సంభవించకుండా రక్షించారు నాయనా. మీకే వందనాలు. ఈ రోజున మా పనులను కూడా ఆశీర్వదించారు, దీవించారు. మమ్మల్ని బలపరిచారు, స్థిరపరిచారు. ప్రతి అవసరతను తీర్చారు. ప్రతి విషయంలో దగ్గరుండి నడిపించారు నాయన. కృంగిన వేళలో మమ్మల్ని లేవనెత్తారు ప్రభువా. అందును బట్టి స్తుతులు. మరొక మారు ఈ రాత్రిన కుటుంబంతో కలిసి ఈ విధంగా మేమందరమును సజీవులంగా చేరి ప్రార్థించుకునే ఈ గొప్ప అవకాశం మాకు దయచేసిన విధానాన్ని బట్టి కూడా లెక్కించలేని స్తుతులు ప్రభువా. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. 2 కొరింథీ 1:4 ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు అని భక్తుడు చెబుతున్న రీతిగా అవునయ్యా, మేము ఏ శ్రమల్లో ఉన్నా మమ్మల్ని ఆదరించుటకు మీరు సిద్ధంగా ఉంటారు అనే మాటను మాకు ఈ రాత్రి కాలంలో తెలియజేస్తున్నారు. అయ్యా, ఎవరు లేని వ్యక్తులుగా ఒంటరిగా ఉన్నామని ఎవరైతే తండ్రి తలంచుచున్నారో వారికి మాటను తండ్రి రూఢీపరచండి. మీరున్నారు, మీరు ఆదరిస్తారు, మీరు వారికి రక్షణ దయచేస్తారనే విశ్వాసము, ధైర్యము, మనోనిబ్బరమును వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రి కాలంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి పేరు పేరున అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాము. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి అయా. మీ సహాయము చేత వారిని సంతృప్తి పరచండి తండ్రి. వారు అనుకుంటున్న ఆ హృదయంలో ఉన్న ఆశలన్నిటినీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రిన అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థిస్తున్నామయ్యా. వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతను ప్రభువా మీరు కొట్టివేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి విధమైన బలహీనతను యేసు నామములో లయపరచండి, తీసివేయండి. దురాత్మ క్రియలను కూడా నజరేయుడైన యేసు నామములో లయపరచండి తండ్రి. మానసిక సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు అయా ఇంకా అప్పుల్లో ఉన్నారు తండ్రి. అప్పులు కట్టుకోలేని పరిస్థితుల్లో మోసపోయారు, నష్టపోయారు, ఉద్యోగాలు కోల్పోయారు, వ్యాపారాల్లో అయా నష్టాలు చూశారు. అయా వారిని దర్శించండి. వారికి ఉన్నటువంటి ప్రతి ఆర్థిక పరమైన ఇబ్బందిని కొట్టివేయండి తండ్రి. కుటుంబంలో తండ్రి నెమ్మదిని దయచేయండి. కుటుంబంలో ప్రేమలు, అనురాగాలను కలగజేయండి. తగ్గింపు గుణంతో ప్రతి ఒక్కరు జీవించడానికి కృప దయచేయండి. భార్యాభర్తల మధ్య ఆ గొడవలను తీసివేయండి ప్రభువా. యవన బిడ్డలకు మీ సహాయమును, మీ జ్ఞానమును, తెలివిని వారికి దయచేయండి ప్రభువా. ఈ లోకంలో కలిసిపోకుండా ప్రత్యేకపరచబడి జీవించే కృప దయచేయండి. అదే సమయంలోనైనా ఎవరైతే రక్త సంబంధికులు ఉన్నారో వారి మధ్య ఉన్న గొడవల నుంచి కూడా విడుదల దయచేయండి. కోర్టు కేసులో చిక్కుపడ్డారు తండ్రి, మీరే వారికి న్యాయము తీర్చమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరైతే నాయన ఆయా దేశాల్లో ఉన్నారో వారి పనులను దీవించండి. ముఖ్యంగా వారికి రక్షణ మీరు దయచేయండి తండ్రి. విదేశాలు వెళ్ళేట్టుకు ప్రయత్నిస్తున్నారు నాయన, మీ సహాయం కోరుతున్నారు. వారి వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్ విషయాల్లో కూడా మీరే సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి వివాహాల కోసం ప్రార్థిస్తున్నాము. సాటి అయిన మంచి సహాయం బిడ్డలకు మీరే దయచేయండి తండ్రి. గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు దుఃఖిస్తున్నారు నాయన. బిడ్డలకు గర్భఫలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అయా. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచండి తండ్రి అయినా ప్రార్థిస్తున్నాము. ఎవరైతే తండ్రి నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారో వారందరికీ మీ రక్షణ సహాయమును అనుగ్రహించండి. సొంత గృహముల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం ప్రార్థిస్తున్నారు, అప్లికేషన్ పెట్టుకున్నారు. సహాయం అనుగ్రహించండి. వాటన్నిటిలో తండ్రి బిడ్డలను దీవించమని అడుగుతున్నాం ప్రభువా. అయా
ఈ రాత్రికాల సమయంలో మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను ఆశీర్వదించండి ప్రభువా. ముఖ్యంగా దేశానికి రక్షణగా ఉన్నటువంటి సైనికులను కూడా మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి. అయా, మేమందరము కూడా అలసిపోయిన దేహములతో సేద తీరబోతూ ఉండంగా కంటి నిండా నిద్ర మాకు దయచేయండి. అయా, దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, అపవాది క్రియలు అన్నిటిని లయపరచండి నాయన. అయా, నిద్రలేమి, పీడకల సమస్యలు కూడా ఎవ్వరికి రాకుండా లేకుండా కంటి నిండా నిద్ర మీరే అనుగ్రహించమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవ సంఖ్యల్లో చేరి స్తుతిస్తూ ఆరాధించే కృప అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.